హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుకు వచ్చిన రిక్వెస్ట్ అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్పి చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. టెలిగ్రామ్లో మీరు కనుక జాయిన్ అయినట్లయితే అందరికంటే ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మన యొక్క జాబ్ అప్డేట్స్ గురించి. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీళ్ళైతే జాయిన్ అయిపోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్ర బ్యాంక్ నుంచి మనకి భారీగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి 4455 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. మనకి నెలకి మీకు 52,000 శాలరీ ఇస్తూ మీకు మీ సొంత ఊర్లోనే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీ దగ్గర మీ యొక్క ఇంటర్మీడియట్ లేదా మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుందనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ జాబ్కి వచ్చేసి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 21 అనమాట. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ ఫర్ వేకెన్సీస్ ఆఫ్ 2025 to 2026 అనమాట. పర్ ఇయర్ అంటే ఇయర్ సెలక్షన్ గురించి కూడా వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ జాబ్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ బై క్యాండిడేట్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ ఈ మంత్ ఫస్ట్ నుంచి మనకి ఆగస్ట్ 21 వరకు ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్ మోడిఫికేషన్ ఆర్ అప్లికేషన్స్ బై క్యాండిడేట్స్ అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏమన్నా చేంజెస్ చేసుకోవాలన్నా సరే ఈ డేట్లో మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఆర్ ఇనిషియేటింగ్ ఛార్జెస్ అనమాట సేమ్ డేట్ ప్రొవైడ్ చేశారనమాట. ఆగస్ట్ 1 to ఆగస్ట్ 21 వరకు ప్రొవైడ్ చేశారనమాట. అలాగే దీనికి ఎగ్జామ్ వచ్చేసి కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో ఉంటుంది. అలాగే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అనమాట. ఇది వచ్చేసి మనకి 2024 అక్టోబర్లో ఉంటుంది అనమాట. అంటే మనకి అక్టోబర్ నెలలో మనకి ఉంటుంది. ఖచ్చితంగా మనకి డేట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం లేదు. అలాగే మనకి రిజల్ట్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అక్టోబర్లో లేదా నవంబర్లో ఉంటుంది. అలాగే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి మనకి నవంబర్లో ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ వచ్చేసి నవంబర్ అనమాట. అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 2024 లేదా జనవరి 2025లో ఉంటుంది. కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ జనవరి ఆర్ ఫిబ్రవరి 2025. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 2025 అనమాట. ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్. పెట్ ఎగ్జామ్ మేబీ కండక్టెడ్ ఇన్ ఎయిదర్ ఆర్ ఆన్లైన్ మోడ్ ఆర్ ఫిజికల్ మోడ్ అనమాట. అంటే మనకి ఆన్లైన్లో పెట్టచ్చు లేదా ఆఫ్లైన్ మోడ్లో కూడా మనకి పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి IBPS బ్యాంక్తో లింక్ అయ్యి ఉన్న బ్యాంక్స్ ఏంటంటే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీ బ్యాంక్స్, UCO బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్స్ వచ్చేసి మనకి లింక్ అయి ఉన్నాయి ఈ నోటిఫికేషన్స్కి వచ్చేసి. ఈ బ్యాంక్స్లో మీకు ఎక్కడన్నా జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీస్ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆర్ నేపాల్ ఆర్ భూటాన్ అనమాట. ఈ మూడిట్లో మీరు ఎక్కడున్నా సరే మీకు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి వచ్చేసి. అలాగే ఏజ్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి మనకి 20 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ అనమాట. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బిన్ బార్న్ నాట్ ఎర్లియర్ దెన్ 02/08/1994 and not later than 01/08/2004. Both dates are inclusive. అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకి చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా షెడ్యూల్ క్యాస్ట్ వారికి, షెడ్యూల్ ట్రైబ్ వరకు వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. OBC వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. పర్సన్స్ విచ్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ యాజ్ డిఫైన్డ్ అండర్ ద పర్సన్స్ ఆఫ్ రైట్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016 వాళ్ళు చూసుకున్నట్టయితే మనకి 10 ఇయర్స్ ఉంటుంది. అంటే PW క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్. అలాగే ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఆర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ అదర్ ఎనీ కమిషనర్ ఆఫీసర్ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రియార్డ్స్ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది అనమాట.
ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మీకు క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్టికల్లో మనకి ఎగ్జామ్ నేమ్ వచ్చేసి IBPS PO 2024 వేకెన్సీస్ టు బి రిలీజ్డ్ అప్లికేషన్ ఫామ్ స్టార్టింగ్ ఫామ్ వచ్చేసి మనకి ఈ మంత్ ఫస్ట్ నుంచి మనకి 21 ఆగస్ట్ వరకు ఉంది. అలాగే షార్ట్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మనకి 29th అని రిలీజ్ చేశారు. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ 19th అండ్ 20th అక్టోబర్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 13th నవంబర్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. సో వచ్చేసి అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే అక్కడ మీరు చెక్ చేయండి. ఇక్కడ మీకు పార్టిసిపేట్ బ్యాంక్స్ కూడా మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది, ఏ ఏ బ్యాంక్స్ అనేవి మనకి ఉన్నాయో. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అలాగే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మీకు కూడా చెప్పడం జరిగింది. అరౌండ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 4000 to 5000 వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఏ నోటిఫికేషన్లో వచ్చేసి. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి వచ్చేసి అయితే ఇంకా ఎక్కడ ఏమీ రిలీజ్ చేయడం లేదు. ఓకేనా గైస్. మ్యాక్సిమం వచ్చేసి మనకి ఇంటర్ లేదా డిగ్రీ మీద మనకి నోటిఫికేషన్స్ అనేవి తీయడం జరుగుతుంది. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈ వీడియో నోటిఫికేషన్ అనమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలితే హౌ టు అప్లై అనేది కామెంట్ చేయండి. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి.